వెంకటగిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్. నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్ మీద 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఎగ్జిట్ పోల్ వచ్చింది, అన్నీ చాలా కరెక్ట్గానే వచ్చినాయి. ప్రజా నిర్ణయాన్ని బాగా పరిగణలోకి తీసుకొని ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆలోచించి కరెక్ట్గానే ఎగ్జిట్ పోల్ వచ్చినాయి. ఈ ఎగ్జిట్ పోల్ని నేను 100% నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఎందుకంటే ప్రజలు ఆయన చేసిన పరిపాలనలో కొన్ని సంక్షేమ పథకాలని, కొంతమంది అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలే అని వీళ్ళు అన్నా కూడా ప్రతిపక్షాలు, అయితే ప్రజలు మాత్రం సంక్షేమాన్ని అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించారని ప్రజలు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను. కాబట్టి రెండోసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమంలో 100% ప్రజలు ముక్తులైనారు. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేయడు. 2014లో 110 వాగ్దానాలు ఇచ్చి, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చి అందులో ఓటు కూడా చేయలేదు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన ఇచ్చిన వాగ్దానాలని 100% ఇంప్లిమెంట్ చేశాడు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఆయన చెప్పింది చేయడు, జగన్మోహన్ రెడ్డి మాట చెప్పాడంటే పని చేస్తాడు అనే ఉద్దేశం ప్రజలు నమ్మినారు, ప్రజా తీర్పు ఇచ్చినారు. విద్యుత్ పూర్వ కరెక్ట్గా ఇచ్చినాయి. రెండోసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం. నిన్నటి రోజున వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కొంచెం గందరగోళంలో పడేసినాయి. కేంద్రంలో 295 సీట్లకు పైగా ఇండియా కూటమికి రాబోతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇండియా కూటమి అధికారంలో రావడం తథ్యం. దీన్ని ఎవరో ఆపలేరని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో నిన్నటి రోజున ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కూడా కొన్నింటిలో గందరగోళంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకరు 195 సీట్లు అంటారు, ఒకరేమో 200 సీట్లు అంటారు, ఒకరేమో మేమే అధికారంలోకి వస్తున్నాం అంటున్నారు. కానీ వైసీపీ కానీ టీడీపీ కానీ 10 నుంచి 15 సీట్లతో మాత్రమే ఏ పార్టీ అయినా కూడా అధికారంలోకి రాబోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 7% ఓట్లు నుంచి 9% దాకా ఈసారి చేర్చబోతూ ఉన్నటువంటి పరిస్థితి. దాని ప్రభావం అంతా కూడా వైసీపీ పార్టీ మీదనే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి మేమంతా కూడా భావిస్తున్నాం. కాబట్టి 10 నుంచి 15 సీట్ల తేడాతోనే ఏ ప్రభుత్వం అయినా ఏర్పాటు కాబోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగే పరిస్థితి. సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా రాబోయేటువంటి ప్రభుత్వం ఏదైనా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేరు. కాబట్టి ఇవంతా కూడా బోటకు మాటలు తప్ప మరొకటి కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 ఏళ్ళు అధికారంలో ఉంటుందే గవర్నమెంట్ వచ్చిన ఏమైనా ఇబ్బందికర పరిస్థితి? ఈ 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం కొనసాగేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నడపడం కూడా చాలా ఇబ్బందికరం. అది 10 నుంచి 15 మంది అభ్యర్థులతో అధికంగా పార్టీని అధికారం రాబోతున్నటువంటి పరిస్థితి. దీన్ని అంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్లుగా భావిస్తూ ఉన్నాం. నిన్న వెలువడినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒక కేంద్రం యొక్క అధికారం గురించి ఒక స్పష్టత లేకుండానే వెలువడినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఎన్డీఏ కూటమికి కొంత వ్యతిరేక గాలిని వీస్తున్నట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈసారి అవకాశాలు ఇద్దరికీ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రజల్లో మోడీ మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేక గాలి వీస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో నేను గతంలో చెప్పిన విధంగానే ప్రజా సంక్షేమ పాలనకి ప్రజలు తిరిగి మళ్ళీ పట్టం కట్టబోతూ ఉన్నారు. ఈరోజు మహిళలంతా కూడా కలిసికట్టుగా, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కుటుంబంలో వాళ్ళ భర్తలు సైతం కాదనుకునైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి అది సంక్షేమ ఫలాలను అందుకునేందుకు తిరిగి మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయడం జరిగిందని నిన్న వెలువడినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా స్పష్టం చేశాయి. గతంలో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రజలంతా కూడా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం వైపే ఉంటారు. ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు అని నేను తెలియజేసుకున్నాను. జగన్ ప్రభుత్వం వచ్చే 5 సంవత్సరాలు కొనసాగుతుందని భావిస్తున్నారు? ఖచ్చితంగా కొనసాగద్ది. ఎందుకంటే
ఇది ఎవరి ప్రలోభాలతోనో ఎవరి యొక్క ఇంకెవరో అధికారంతోనో నడిచేటువంటి ప్రభుత్వం కాదు ఇది రాజశేఖర రెడ్డి గారు ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం, ప్రజల బాధల్లోంచి పుట్టినటువంటి ప్రభుత్వం, అదేవిధంగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీనికి రాబోయే 5 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు ఎటువంటి డోకా లేదని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతకుముందు నెల్లూరు జిల్లా గూడూరు, ఇప్పుడు తిరుపతి జిల్లా. ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు జరిగి ఇప్పటికి నెల అయింది. రేపు ఎల్లుండి కౌంటింగ్ జరగబోతూ ఉంది. ఎగ్జిట్ పోల్ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఇస్తున్నారు. ఏదేమి ఇచ్చినా అధికారంలోకి వచ్చే పార్టీ పరిస్థితి ఏంటంటే ఆర్థికంగా పూర్తిగా వెనకబడిపోయింది. ఇప్పుడు వచ్చిన పార్టీ వచ్చినా కూడా సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితిలో లేదు. అదేవిధంగా ఇప్పుడు కొత్త పార్టీలు వచ్చినా కూడా పరిస్థితి అట్నే కేంద్రంలో కూడా పరిస్థితి అంటే నేనేం తక్కువ అన్నట్టు మోడీ గారు ఏంటంటే 400 సీట్లు మేము సాధిస్తామంటున్నారు. ఏం ఉద్ధరించి భారతదేశంలో ఆర్థికంగా అభివృద్ధి చెంది ఫ్యాక్టరీలు ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందేదానికి అవకాశాలు, ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తానని చెప్పి 1 లక్ష ఉద్యోగం ఇక దిక్కులేని పరిస్థితుల్లో ఈరోజు ఆయన మోడీ గారి ప్రభుత్వంలో అధికారంలో పోయేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా మన ప్రజలు ఏంటంటే వాళ్ళకి ఓట్లు వేసే పరిస్థితి ఉంది. ఇంకా ఈ భారతదేశంలో అన్ఎడ్యుకేటెడ్స్ అంటారు, అంటే చదువు లేకుండా అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఏదో 2000 ఇస్తే ఇస్తే దానికి కక్కుర్తులు పడి మన ప్రజలు ఏంటంటే వాళ్ళకే ఓట్లు వేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కూడా మోడీ గారు 300 సీట్లకు పైబడి వస్తాయని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఎందుకంటే గెలవచ్చు, ఓట్లు మభ్యపెట్టి వేయించుకోవచ్చు, కానీ గెలవడం సహజమే, కానీ ఇది మంచిది కాదు భారతదేశానికి. ఇంత పెద్ద దేశానికి 1,40,00,000 కాబట్టి ఇంత జనాభా కలిగిన భారతదేశంలో ఈ రకంగా మోసపూరిత మాటలకి నమ్మి ఈరోజు ఎన్నికల్లో పోటీలు చేయడం, గెలవడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే భాగంలో ఇప్పుడు కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అయింది. ఆయన వచ్చినప్పుడు నవరత్నాలు అని చెప్పాడు. అవన్నీ పాటించాడా లేదా అని ఏరేష్ పాటించాల్సిందే. బెల్లానికి అన్నం తెచ్చిపెట్టి అన్ని తెచ్చిపెట్టి మిగతా ఏమి లేకుండా చేస్తే ఆయన కాపురం చేసేది ఏముంది. అదేవిధంగా ఈరోజు ఏంటంటే ఇంటికి 2,000, మహిళలకు 20,000, ఆయనకి స్కూల్కి పోయిన ఆయనకి 12,000 ఇట్లా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే ఒక్క ఇండస్ట్రీ లేదు, ఒక్క కార్మిక వర్గానికి సంబంధించిన 2,000 మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మీద ఆధారపడి ఆ 3,000, 2,000 మీద ఆధారపడి ఎంతకాలం బతుకుతారు. ఇవన్నీ కూడా మంచిది కాదు. శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. దీన్ని అంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ మొన్న ఇచ్చిన పరిస్థితులు చూస్తే అవన్నీ కూడా వస్తుంటాయి బోగస్ సగం. కాబట్టి ఆ పరిస్థితి మాత్రం లేదు. వన్ సైడ్ ఒక ఆయన గెలిచిపోయే పరిస్థితి లేదు. గెలిచినా కూడా దాన్ని నిలబెట్టుకోవడం చాలా ప్రమాదకరం, బాధా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా ప్రజలు కూడా అర్థం చేసుకొని ఎన్నుకునే ముందు ఎవరిని ఎన్నుకోవాలా ఏంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్నంతా మీరు గమనిస్తారని ఆశిస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.